కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, కరెంట్ అకౌంట్ అని. లేకపోతే మా బ్రాంచ్కి ఎవరు వచ్చి అడిగినా కూడా కరెంట్ వాళ్ళు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. ప్లస్ అక్కడ 24% అంటే 2 రూపాయలు వడ్డీ, 36% 3 రూపాయలు వడ్డీ. మన బంగారం వాళ్ళకి ఇచ్చి మళ్ళీ 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? అదే మన బ్యాంకులో అనుకోండి 74 మీరు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. తర్వాత మీ అగ్రికల్చర్కి సంబంధించి ఏంటంటే ట్రాక్టర్ కొనాలన్నా, పవర్ టిల్లర్ కొనాలన్నా, హార్వెస్టర్ కొనాలన్నా, ఎన్ని యూనిట్ అగ్రికల్చర్ సంబంధించి ఏ యూనిట్ పెడతామన్నా కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం మీకు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది గుర్తుపెట్టుకోవడం మర్చిపోకండి. ట్రాక్టర్, పవర్ టిల్లర్, స్ప్రేయర్, హార్వెస్టర్ ఏది కావాలన్నా బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం ఉంది. తర్వాత మీరు ఎటువంటి బిజినెస్ చేసినా కూడా ట్రేడింగ్ బిజినెస్, స్పేర్ పార్ట్స్, బైక్ మెకానిక్, ఎటువంటి బిజినెస్, కూరగాయల దుకాణం విషయం కూడా ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తే ఇస్తాం. పెద్ద పెద్ద హోటల్ కన్స్ట్రక్ట్ చేస్తామన్నా, ఎటువంటి వ్యాపారం చేస్తామన్నా బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం మీకు లోన్ ఇస్తుంది. అలాగే అది కూడా తక్కువ వడ్డీ. అలాగే చాలా మందికి ఆస్తులు ఉంటాయి, డబ్బులు చాలా ఇబ్బంది పడుతుంది. ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, లేదా మీకు తెలిసిన కూడా చూడండి. 5 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది, 1,00,000 రూపాయలు పాకెట్లో ఉంటుంది, అవునా కట్టబడి. ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళందరూ కూడా కరెన్సీ లేక ఇబ్బంది పడుతుంది. వాళ్ళందరికీ కూడా మార్టిగేజ్ రుణాలు కూడా బ్యాంక్ మార్టిగేజ్ చేస్తుంది. అలాగే ఇల్లు కట్టుకుంటామన్నా, ఇల్లు కొంటామన్నా, ప్లేస్ కొని ఇల్లు కడతామన్నా, ఇల్లు రిపేర్ చేస్తామన్నా కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఏమని చెప్పాను? ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ప్లేస్ కొని ఇల్లు కట్టుకోవాలన్నా, ప్లేస్ కొన్నాను కూడా బ్యాంక్ డబ్బులు ఇస్తుంది. అది కాకుండా ఇల్లు రిపేర్స్ చేస్తామన్నా కూడా బ్యాంక్ డబ్బులు ఇస్తుంది. సో ఆ పేపర్లన్నీ మీరు తీసుకొచ్చి మమ్మల్ని కలిస్తే మీకు ఏమేమి కావాలని చెప్పి తొందరగా మీ అవసరానికి తీరుస్తుంది. ఓకేనా? ఇంకా ఇవేమి కాకుండా ఇంటికి కరెక్ట్గా వస్తుంది. ఇవి కాకుండా మీరు 2 వీలర్ పట్టామన్నా, కారు కొంటామన్నా, జీప్ కొంటామన్నా అవి ఇస్తాం. మీ పిల్లల చదువుకి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం. ఇవే కాకుండా ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే పర్సనల్ లోన్స్ ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పుడు హాస్పిటల్కి ఇప్పుడు మనం ఎక్కువ ఖర్చు అయిపోతాం, అలాంటి ఇబ్బంది తగ్గించుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మా దగ్గర ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మా దగ్గర తీసుకుంటే మీకు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తక్కువ డబ్బులతోనే బయటకు వస్తుంది. రీసెంట్గా మా ఫ్యామిలీ మెంబర్ కూడా ఉంటే హాస్పిటలైజ్ అయితే 4 లక్షలు ఖర్చు అయినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఏం డబ్బులు తీసుకోవాలి. సో మీ అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే మనం ఏదైనా దేవాలయానికి, ఏదైనా గుడికి కట్ట వెళ్తున్నప్పుడు చెప్పులు బయట పాస్ చేస్తాం. పాస్ చేస్తే ఒక 5 రూపాయలు ఫీజు ఇస్తామా లేదా? 5 రూపాయలు ఇస్తామా లేదా? అంటే ఒక 200 రూపాయల చెప్పులు ఒక గంట సేపు ఎక్కడికి పోకుండా ఉండాలంటే మనం ఒక 5 రూపాయలు ఆడుతున్నాం. మన జీవితం కాస్ట్ ఎంత? 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు అంతనే ఉండొచ్చు కదా. కానీ మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోం. మనం పోయినా పర్వాలేదు కానీ చెప్పులు మాత్రం పోకూడదు. కాబట్టి మీ అందరూ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మనకి ఏదైనా ప్రమాదం జరిగి, ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే మన మీద ఆధారపడిన వాళ్ళు ఎవరో కూడా రోడ్డు పడిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం బ్రాంచ్లో ఉంది. ఇంకా మీ ఏ అవసరం ఉన్నా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు డబ్బుకు సంబంధించిన ఏ అవసరం ఉన్నా మీతో బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం బ్రాంచ్ ఉందని మాత్రం మర్చిపోకండి. అలాగే మొబైల్స్కి ఏవైనా 1,00,000 రూపాయలు ఈరోజు డిపాజిట్ చేస్తే 3 రోజుల్లో 3 లక్షలు అవుతుందని ఒక మెసేజ్ వస్తుంది. అందరూ కూడా తెలిసినవాడు, తెలియనివాడు, చదివినవాడు, చదువుకోనివాడు, రోజు న్యూస్ పేపర్ చూస్తున్నవాడు కూడా ఈ లక్షకి 3 రోజుల్లో 3 లక్షలు అనేసి టెంప్ట్ అయిపోయి క్లిక్ చేస్తుంది. క్లిక్ చేసాక ఏమవుతుంది? అది వెంటనే ఈ అకౌంట్లో ఉన్న 1,00,000 కూడా పోతుంది. మళ్ళీ బ్యాంక్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అంటే అవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, ఆగుతాయంట.
జరిగే పని కాదు. సో ఎవరికైనా మొబైల్లో అలాంటి లింక్స్ వస్తే దయచేసి ఫాస్ట్ తక్కువ టైంలో ఎక్కువ అయిపోమండి. అలా అయిపోతే మాత్రం కింద పడిపోతాం. దయచేసి అలాంటి లింక్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి నమోదు ఇవ్వమన్నా కూడా మీకు ఎవరు ప్రాంప్ట్గా రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే స్వయంగా మీ మొబైల్ మీ చెప్తాను కొట్టడం వల్ల మాత్రం జరిగింది కాబట్టి అలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి అలా ఒకటి తెలుసుకోవాల్సిన విషయం. మీ ఏటీఎం కార్డు కూడా పిన్స్ ఆర్టీవేసి పిన్స్ చెప్పేసి డబ్బులు తీయడం చేత కాకపోతే తెలియకపోతే దయచేసి ఏటీఎం కార్డు వాడకండి. తెలిస్తేనే వాడండి. లేకపోతే ఏటీఎం కార్డు ఎవరికైనా మీరు 5,000 తీయమంటే వాళ్ళు 10,000 తీసి మీకు 5,000 పంపించేస్తుంటారు. అలాంటి ప్రమాదం కూడా జరిగి ఉంది. మీకు ఏదైనా సమస్య వచ్చినా బ్యాంకు సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా నేరుగా డైరెక్ట్గా 10 నుంచి 4 లోపు బ్యాంకు రండి. 6 గంటలకు వస్తే ఒకసారి బ్యాంక్ క్లోజ్ చేసుకుంటుంది, 9:30 వస్తే బ్యాంక్ ఓపెన్ చేసుకుంటుంది. మేము వచ్చామంటే మీరు ఎవరు తీయలేదంటే మరి జరగదు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా టైం కంటే 10 తర్వాత రావాలి, 4 లోపు రావాలి. 9:08 వచ్చినా బ్యాంక్ ఓపెన్ చేసుకుంటూ 4 తర్వాత వచ్చి క్లోజ్ చేసుకుంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీ ప్రతి అవసరానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం తోడుంటుందని మేనేజర్ గారి తరఫున నేను హామీ ఇస్తూ, మా సిబ్బంది మా టీం మొత్తం హామీ ఇస్తూ, అలాగే